ఇంకోసారి చెయ్యను ఎక్కడ అను ఏం చేయవు ఏది దేనికి సంబంధించినవి మత మార్పిళ్లకు సంబంధించిన కరపత్రాలు ఎక్కడ పంచను అదే కదా తప్పైందని ముక్కు భూమి రాయి ముక్కు భూమి రాయి మంచి రాయి ముక్కు భూమికి అవన్నీ చింపై అవన్నీ నువ్వు చింపై కవర్ తీ చింపై మొత్తం చింపై మొత్తం చింపై ఆ బుక్కులు చింపై చెంపలు వేసుకొని ఇక్కడ 2 నిమిషాలు ఉండదు జంప్ ఇక్కడ లేదా డస్ట్బిన్ లేదురా అల్లే డస్ట్బిన్ లేడా ఇంకోసారి గోదావరి లెక్కన కావడాలని సంగతి చెప్తాను ఫోన్ ఇవ్వాలంటే నేను పంపించాను పంపే నీకు నువ్వు ఎందుకు వచ్చావు నీ అయ్య పేరు ఏం పేరు నీ భార్య పేరు ఏం పేరు నీ పేరు ఏం పేరు వేసే పని ఏంది ఇది వేసే పని ఏంటిది అది కార్డులాటవని బెల్లంపల్లి అట బెల్లంపల్లి ఎక్కడ బెల్లంపల్లి పక్కకుండా ఎక్కడ అడ్రస్ లేదా లోపల అంటే ఊరు లేదా నగర్ లేదా నగర్ ఎక్కడ నగర్ ఎక్కడ బెల్లంపల్లి ఉన్నది లోపల మీ ఇంటికి నంబర్ లేదా మీ ఇంటికి నంబర్ లేదా మరి నెంబర్ చెప్పు ఫస్ట్ నీ ఫోన్ నంబర్ ఏంటిది నెంబర్తో కానీ ఇంకోసారి మాత్రం ఇక్కడ ఏరియాలో కనబడ్డా అనుకో మంచిగా ఉండదు చెప్తాను చేయగలుగుతాం మళ్ళీ ఎవరి మూట పుట్టినావు ఎవరి మూట ఎక్కుతాను బస్ देंगे साका देंगे వెళ్ళు चल देंगे वो ఇక్కడ నుంచి పో దెబ్బలింటో వాళ్ళే వేస్తే నువ్వు ఇట్రా నువ్వు ఇట్రా పెట్టుకో బట్టి పెట్టుకో జై శ్రీరామ్ అను గట్టిగా జై శ్రీరామ్ జై శ్రీరామ్ చెంపలు వేసుకొని దెంగ కొంచెం గట్టిగా వేసుకో పగలు బాట పగడు గట్టిగా వేసుకో గట్టిగా నేను ఎవడేమన్నా చెప్పు నువ్వు ఒకటి ఫస్ట్ ఏమన్నా నాకు తెలియక వచ్చినా నేను ఎవరు చేయమన్నారో నాకు చెప్పు ఎవరు చేయమన్నారో చెప్పు చెప్పేళ్ళు ఫస్ట్ నువ్వేమి ఫస్ట్ ఏం చెప్పు అయితే మాది బెల్లంపల్లి పక్కకు మాలాగుంటుందన్న కలెక్టర్ అక్కడ చర్చికి వెళ్తాను నాకు మంచిగా అనిపిస్తుంది వాళ్ళు పంచమనిలే నేనే తీసుకున్నా నేనే నువ్వే ఈ ప్రింట్ తీసుకొని కార్డు చేసి ఎవరిచ్చారు చర్చిలో ఉండి నేను పట్టుకొచ్చాను చర్చి అంటే ఎక్కడ చర్చి మందికి ఇద్దామని ఇదంతా ప్లానింగ్ తోటి వచ్చిన నువ్వు తెలియకుండా వచ్చినా నాకు ప్లానింగ్ తోటి కార్డ్స్ ఇవన్నీ కొట్టించి కార్డ్స్ నేను కూలి పని చేస్తాను
చింపినా అని చింపి పడేసినాం, చింపేసి చింపి పడేపిస్తాం. వాళ్ళకి అవి వాళ్ళకి ఫ్యామిలీ కార్డ్. ఫ్యామిలీ కార్డ్ ఎక్కడ కదా, దానికి కూడా అవే బొమ్మ పెట్టింది. ఇదేందుకో ఇదే బొమ్మ అది పెట్టిండు, అది పెట్టుకున్నాడు, అది చేసుకున్నాడు. అవి ఆడ పెట్టి 3 సార్లు ఇట్లా పట్టుకొని గుంజీలు చేసి వెళ్ళిపోయి నువ్వు వెళ్ళిపోయి రైట్. ఇక ఉండకి ఎక్కువ సేపు దెబ్బలింటావు. మంచిది, పైకి లేపు, మొహం పైకి లేపు. చలో. ఇప్పుడు వీడియో చూశారు కదా, ఎంత దారుణంగా ఈ మతోన్మాదులు ప్రవర్తిస్తున్నారు. అసలు ఈ భారతదేశంలో క్రైస్తవుల్ని ఉంచాలనుకుంటున్నారు లేదనుకుంటున్నారు నాకు అర్థం కావట్లేదు. గోదావరి కని అనేటువంటి ప్రాంతంలో, గోదావరి కని తెలంగాణలో గోదావరి కనిలో బస్ స్టాండ్ లో ఒక సువార్థికుడు కరపత్రాలు పంచుకుంటుంటే వీడికి వచ్చిన నొప్పి ఏంటి నాకు అర్థం కావట్లా. ఈ మతోన్మాదులు అక్కడికి వెళ్ళి అతని పాటికి అతను ఏదో కరపత్రాలు పంచుకుంటుంటే అతన్ని అడ్డుపడి, ఎవడు పర్మిషన్ ఇచ్చాడు నీకు, ఎందుకు పంచుతున్నావు కరపత్రాలు అని చెప్పి అతన్ని ఆపి భయపెట్టి బెదిరించారు. అరే గుంపుగా వెళ్ళిపోయి పందుల గుంపులాగా ఒకని మీద అటాక్ చేయటం కాదు. ఒంటరిగా ఉన్నాడు ఆ సువార్థికుడు, ఒంటరిగా ఉన్నాడని చెప్పి మీరు 5-6 మంది వెళ్ళి అతన్ని భయపెట్టి అతని మోకాళ్ళ మీద కూర్చోబెట్టి కరపత్రాలని, దేవునికి సంబంధించిన పుస్తకాలని అతని చేతులతోనే చింపించేసి సునకానందం పొందుతున్నారా మీరు? సిగ్గుందా మీకు? ఈ గోదావరి కని ఉన్న వాళ్ళతో నేను అడుగుతున్నాను, మీకు నిజంగా మనుషులేనా మీరు? పశువుల కంటే హీనంగా ప్రవర్తిస్తున్నారే, ఇది కరెక్ట్ అనిపిస్తుందా మీకు? క్రైస్తవులారా గమనించండి, అసలు ఈ దేశం ఎటుపోతుంది, క్రైస్తవుల ఈ స్థితి, క్రైస్తవుల విలువ ఎంత నీచానికి దిగజారిపోతుందో మీరు ఆలోచించండి. ఒక సువార్థికుడు తన పని తను చేసుకుంటున్నాడు, కరపత్రాలు పంచుకుంటున్నాడు తప్ప బలవంతంగా ఎక్కడికైనా వీధిలోకి వెళ్ళాడా, ఊరిలోకి వెళ్ళాడా, ఎవరితో అయినా మాట్లాడడానికి వెళ్ళాడా? లేదు కదా. పబ్లిక్ బస్ స్టాండ్ లో అతను కరపత్రాలు పంచుకుంటుంటే వీళ్ళకేంటి ప్రాబ్లం? అక్కడ ఒక కానిస్టేబుల్ కూడా ఉన్నాడు, అతను కూడా ఇతను మొబైల్ లాగేసుకుని, సువార్థికుడు మొబైల్ లాగేసుకుని, ఇదంతా కేవలం ఎందుకు తెలుసా? ఒంటరిగా వెళ్ళాడు సువార్థికుడు, ఒంటరిగా వెళ్ళాడు కాబట్టి అతన్ని వాళ్ళ చేతుల్లోకి బొమ్మలాగా తీసుకొని అతన్ని ఆడించే ప్రయత్నం చేసి బలవంతంగా కరపత్రాలు చింపించేసి అతని నెత్తి మీద బొట్టు పెట్టిస్తారా? బలవంతంగా బొట్టు పెట్టించి జై శ్రీరామ్ అని చెప్పిస్తారా? ఇది మీకు కరెక్ట్ అనిపిస్తుందా? గోదావరి కనిలో, తెలంగాణ గోదావరి కనిలో ఈ సేవకుని ఇలా చేశాడు. ఇది ఎంతవరకు కరెక్ట్ అనిపిస్తుంది? ఎంతవరకు రైట్? ఇది ఇలా ఎంతకాలం చేస్తారు? ఇక క్రైస్తవుల్ని బ్రతకనివ్వరా? ఖచ్చితంగా మీ మీద యాక్షన్ తీసుకుంటాము. ఆ కానిస్టేబుల్ ఎవడైతే అక్కడ ఉండి, ఆ కానిస్టేబుల్ ఉండి ఆ సువార్థికుడి మొబైల్ లాగేసుకొని, ఎందుకు వచ్చావు చెప్పు, ఎవరు నీ వెనక ఎవరున్నారా? నా వెనక ఎవరుంటారు? వెనక ఏం చేశాడు? బాంబులు పెట్టడానికి వచ్చాడు, బస్ స్టాండ్లో చంపడానికి వచ్చాడు. ఎవరినన్నా కరపత్రం పంచడానికే కదా వచ్చాడు. ఆ కరపత్రంలో ఏం తప్పు ఉంది చెప్పి మాట్లాడాలి మీరు. మీరు నిజంగా మగాళ్ళే కనుకైతే, ఒక అమ్మకే ఒక అబ్బకే కనుక మీరు పుట్టుండుంటే ఆ కరపత్రాల్లో ఉన్న తప్పేంటి? అందులో మతం మారండి లేదా మీ దేవుడు అబద్ధము అన్నటువంటి పాయింట్లు ఎక్కడన్నా ఉంటే అప్పుడు మీరు అడగండి. ఎందుకు కరపత్రాలు పంచడం మా హక్కు, తప్ప అది? ఆ కానిస్టేబుల్ ఎలా మాట్లాడుతున్నాడు? అతన్ని ఒంటరి వాడిని చేసి 5-6 మంది కలిసి అతన్ని అటాక్ చేసి కరపత్రాలు చింపించి అతనితో బొట్టు పెట్టించి, కుంకుమ బొట్టు పెట్టించి జై శ్రీరామ్ అని చెప్పించడము మీకు ఉన్నటువంటి ఆ సునకానందం ఏంట్రా? అతను అందుకే నేను అంటున్నా, సేవకులారా గుర్తుపెట్టుకోండి, మీరు ఒంటరిగా వెళ్ళొద్దు అంటున్నా. అందుకే సువార్త ప్రకటించడానికైనా, కరపత్రాలు పంచడానికైనా నోరు చచ్చిన వాళ్ళు అసలు సువార్తకి వెళ్ళొద్దు, మాట్లాడలేని వాళ్ళు సువార్తకి వెళ్ళొద్దు. ఆ సువార్థకుని నేను అంటున్నాను, అరే మీకు అంత ధైర్యం లేనప్పుడు ఎందుకు వెళ్తారు సార్ కరపత్రాలు పట్టుకుని బస్ స్టాండ్లోకి, రైల్వే స్టేషన్లోకి, రోడ్ల మీదకి, వీధుల్లోకి? సమాధానం చెప్పడానికి చేత కాని వాడివి ఎందుకు వెళ్ళావు? పెద్ద పోటుగాడిలాగా కరపత్రాలు పట్టుకొని సిగ్గుండక్కర్లా నీకు? నలుగురు చేరంగానే కరపత్రాలు చింపి పడేస్తావా? నలుగురు చేరంగానే కొడతారేమో, కొడితే కొట్టని ఏం చేస్తారు? బస్ స్టాండ్ చంపేస్తారు నిన్ను బహిరంగంగా. అంత ధైర్యం లేని వాడివి ఎందుకు వెళ్ళావు సువార్త చెప్పడానికి? అంత ధైర్యం లేని వాడివి కరపత్రాలు పంచడానికి ఎందుకు వెళ్ళావు? ఎవడెళ్ళమన్నా నిన్ను? పెద్ద పోటుగాడిలా వెళ్ళిపోయావు కదా. కరపత్రాలు చింపమంటే చింపేశావు, పుస్తకం చింపమంటే చింపేశావు, బొట్టు పెట్టుకోమంటే పెట్టుకున్నావు, జై కొట్టమంటే వాళ్ళ దేవుడికి జై కొట్టావు. సిగ్గులేదు నీకు కొంచెమైనా? ఎవడెళ్ళమన్నా నేను సువార్తకి? నీ చర్చలు నువ్వు చేసుకోవచ్చు కదా.
ధైర్యం లేనప్పుడు, ప్రశ్నించే ధైర్యం లేనప్పుడు, రూల్స్, లాజిక్స్, కాన్స్టిట్యూషన్ మనకిచ్చిన హక్కు మాట్లాడలేనప్పుడు ఎవడు కూడా సువార్త చెప్పడానికి వెళ్ళొద్దు, కరపత్రాలు పంచడానికి అసలే వెళ్ళొద్దు. వెళ్ళి చావచచ్చిన చెమటల్లాగా వెనక్కి తిరిగి రావద్దు. వాళ్ళ కుంకుమ బొట్టు పెట్టేసుకొని భయపడి మహా అయితే కొడతారు, అంతే కదా, కొట్టించుకో. నువ్వు కరపత్రాలు పట్టుకొని బైబిల్ పట్టుకొని ఎప్పుడైతే రోడ్డు మీదకి వెళ్ళావో అప్పుడే డిసైడ్ అయిపోవాలి. నువ్వు కొట్టినా తన్నినా ఏం చేసినా సరే నా దేవుణ్ణి నేను విడిచిపెట్టను అని ఒప్పుకునగలిగితే, ఆ ధైర్యం ఉండగలిగితే అప్పుడు వెళ్ళాలి. ఏం చేద్దాం ఇలాంటి మతోన్మాదులు ఏం చేద్దాం? రెచ్చిపోతున్నారు. ఒక్క చోట కాదు, 2 చోట్ల కాదు, ప్రతిరోజు ఇలాంటిది ఒక సంఘటన జరుగుతూనే ఉంది. నిన్న చూస్తే VBS లోకి కొంతమంది బజరంగ్ దళ్ వాళ్ళు వెళ్ళిపోయి అక్కడ VBS లో ఉన్నటువంటి చార్ట్స్ అన్ని పీకేసి, ఆ ఫోటోలన్నీ పీకేసి రచ్చరచ్చ చేశారు అక్కడికి వెళ్ళిపోయి. ఎవడిచ్చాడు ఈ హక్కు వీళ్ళకి? అసలు గవర్నమెంట్ ఏం చేస్తుంది? ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి? మన క్రైస్తవులు, మన పాస్టర్లు ఏం చేస్తున్నారు? నాకు ఆ వివరాలు పంపించండి, నేను వస్తా, నేను కేసులు పెడతా, నేను నిలబడి మీ పక్షాన మాట్లాడతా, పోరాడతా. ఖచ్చితంగా వీళ్ళైతే గోదావరికి కూడా వెళ్ళే ప్రయత్నం నేను చేస్తా.